హల్లెలూయా, హల్లెలూయా. గనుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, మరి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. దానితోనే మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడాను నమ్మదగినటువంటి దేవుడు నమ్మకంగానే ఆయన మనల్ని సంరక్షిస్తూ కంటి కండ్రప్పలే కాచి కాపాడుతూ మనకు సహాయం చేస్తూ మరొకసారి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క 2020 సంవత్సరం ఈ మే నెల ఈ 4వ ఆదివారం మనం ఈ విధంగా మీరు మీ గృహాల నుండే దేవుని యొక్క అమూల్యమైన సందేశాన్ని వినుటకు సిద్ధపడినటువంటి మిమ్మల్ని దేవుడు దీవించును గాక. వినుటకు ఆసక్తిని ఇంకా కూడా కనపరచండి. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం నుండి ఈ పరిస్థితి ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం సంఘాల్లోనే మనం కలుసుకోవడానికి అవకాశము వస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నాతో పాటుగా మీరు కూడా విశ్వాసం కలిగి దేవుడి సందులో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడని మనం ఎరిగి ఆయన తట్టు మనం చూసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని ఈ యొక్క ప్రత్యేక సమయంలో మీకు తెలియజేస్తూ, పిల్లరా, కొన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించము, నేను బాలుడినే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను. నేను బాలుడిని అనవద్దు, నేను పంపువారి యొద్దకు నీవు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవాలి, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగూ సెలవిచ్చాను. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. వెలిగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. అందరూ కూడాను తలలు ఉంచి నాతో పాటుగా మీరు ప్రార్థనలో ఏకీభవించాలని దేవుని పేట మనం చేస్తున్నాను. గణుడు అయినటువంటి నా ప్రియ ప్రభువా, గతించిన కాలం నుండి ఉదయకాల సమయం వరకు కంటి కండ్రొప్పలే కాచి కాపాడి సురక్షితంగా క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను కాచువాడు కునుకుడు నిద్రపోడని సెలవిచ్చినటువంటి దేవుడు, మీ వాక్కు, మీ వాగ్దానాన్ని ఉన్నట్లుగా నా పట్ల, మా అందరి పట్ల మీరు నెరవేర్చినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా తండ్రి, మనుషులు రక్షకులుగా ఉంటే వారు నిద్రపోతారు, నాయనా కునుకుతారు. కానీ మా రక్షకుడుగా, మా విమోచకుడుగా నాయనా మమ్మల్ని కాచి కాపాడువాడుగా ఉన్నటువంటి నీవు కునుకువాడవు కాదు, నిద్రపోయేవాడవు కాదు. నీ ప్రజల పక్షాన నిన్ను విశ్వసించిన వారి ఎడల నీవు చూపించినటువంటి కృప అమూల్యమైనది. అందరూ బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, బ్రతికినంత కాలము మేమెవరము, నేను కూడా నాయన మీ రుణము తీర్చుకోలేము. ఆయన బ్రతికినంత కాలం కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని నాకు, మా అందరికీ మీరు దయచేయండి. ఈ అమూల్యమైన మాటలు ధ్యానం చేయబోతూ ఉంటుండగా
ధ్యానించే నీ దాసుడు బలహీనుడు, పనికి మాలినవాడు, మీ మాటను ఉచ్చరించుటకు కూడా యోగ్యత లేనివాడు. అటువంటి నీ దాసుని మీరు మరుగుపరిచి నాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి పిడికితనాన్ని అధైర్యాన్ని మా నుండి దూరపరిచి నాయన మీ నామానికి మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకోమని ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని వినే చెవులు గ్రహించే హృదయాన్ని మీరు దయచేయాలి. మరి ముఖ్యంగా ప్రభువా, ఇవి మీ మాటలని మీరే మాట్లాడుతూ ఉన్నారనే గ్రహింపు వారు కలిగి నాయనా తండ్రి ప్రభువా, దూతలు నాయనా 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకుంటూ 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ నాయన 2 రెక్కలతో పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానం చేసినట్లుగా ప్రభువా, మా బ్రతుకుని నాయన మీ సన్నిధిలో సరిచేసుకుంటాడు. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మాకు మేము నాయన మీ వాక్యంతో కప్పుకుంటకు మీ కృపను మీరు దయచేసి మీ సంరక్షణలో ఎదుగుటకు నాయన సమర్పించుకుంటూ మీ కృపను మీరు దయచేయమని ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి మాకు మేము మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఈ యొక్క భాగాన్ని మనము చూస్తున్నట్లయితే మనకు కనిపించేది ఏంటంటే, ఇర్మీయాకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేని కొరకంటే ఆయన సేవకునిగా, ఒక ప్రవక్తగా, ఆయన మాటలు ఉన్నట్లుగా ప్రకటించు ఒక దైవజనునిగా దేవుడు ఇర్మీయాను పిలుస్తూ ఉన్నాడు. పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయాలు ప్రచురపరచడానికి ఇర్మీయాను దేవుడు ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడంటే ఇక్కడ మనం చూడగలుగుతాం. పిల్లల చూడండి, 4, 5 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుతాను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 4, 5 వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితి, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు చాలా వింతగా మనకు అనిపిస్తాయి. దేవుని యొక్క మాటలు నువ్వు వినటానికి నువ్వు ఆసక్తి చూపిస్తూ అనుకోలేదే అవి ఎంతో వినాలి అనే ఆసక్తినే నీలో కలుగు చేస్తాయి తప్ప ఎక్కడా కూడా అనాసక్తి అనేది నీ దరికి చేరనివ్వకుండా ఆ మాటలు మనల్ని ఎంతో బలపరుస్తాయని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అని యెహోవా ఇర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. బిఫోర్ ఐ ఫార్మ్డ్ ఇన్ ద వూమ్ ఐ న్యూ యూ అని ఇంగ్లీష్లో. బిఫోర్ ఐ ఫార్మ్డ్, నేను నిన్ను రూపింపక మునిపే. పిల్లరా, ఎంత గొప్ప వాక్యం తెలుసా ఇది. మనము మనుషులు శాస్త్రాలు చూస్తేనే మనకు తెలుస్తాయి, వారి మాటలు వింటేనే వారి యొక్క పరిస్థితులు ఏంటో మనం అవగాహన చేసుకోగలం. కానీ ఆ గొప్ప ప్రభువు ఆయనకి అన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మనం రుణం తీర్చుకోలేదు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నన్ను నిన్ను మనందరినీ కూడా ఎరిగిన వాడనే సంగతి ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా మాట సెలవిస్తూ ఉన్నాడట. ఎవరితోనంటే ఇర్మీయాతో. ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, నీవు గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. ఆ 2వ లైన్ మనం చూసినట్లయితే, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించింది. హల్లెలూయా. ఈ ఇర్మీయాకి దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యత లెక్కించలేనిది, గొప్ప ధన్యత. ఆయన ఎన్నుకునే విధానం, ఆయన ఏర్పరచుకున్న విధానం, ఆయన పిలుచుకున్న విధానము ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వింతగా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది పిల్లరా. కనుకనే
ఇర్మియా జీవించినటువంటి దినాల్లో దేవుడు చెప్పినట్లుగా చేయగలగడానికి ఆయనకి ఎంతో దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినాల్లో చూసినట్లయితే దైవజనులు దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారు, నులివెచ్చని స్థితిలో కూడా బ్రతికిన వారు ఉన్నారు. ఆ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు కూడా అదే దేవుని ప్రకటిస్తూ ఉన్నారు. పౌరుషం కలిగి ఆకలైనా దప్పికైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత మిక్కుటముగా ఉన్నా, వారిని బాధించేవిగా, వారిని చుట్టుముట్టేవిగా ఉన్నా, నేను నమ్ముకున్న ప్రభు, నన్ను పిలిచినటువంటి ప్రభు, నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభు ఈ పరిస్థితుల నుండి విడిపించే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఆయనకే లేకపోతే భూమి మీద ఉన్నటువంటి ఏ నరుడికి కూడాను నన్ను ఈ స్థితిలో నుండి తప్పించడము అసాధ్యమనే సంగతి ఏ ఒక్క దైవజనుడు ఎరుగుతాడు. ఏ ఒక్క విశ్వాసి వారి వ్యక్తిగత జీవితాల్లో తెలుసుకుంటారో, తెలుసుకున్న వారు ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా భయపడే ప్రసక్తి ఉండదు ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క మాట ఉన్నట్లుగా వినటమే కాకుండా ఆ మాట ప్రకారం ఏ ఒక్కరైతే జీవించడానికి, నడవటానికి, ఆయన మాట ప్రకారం సాగడానికి ఏ ఒక్కరైతే ప్రయత్నం చేస్తారో, ప్రయత్నం చేసినటువంటి దైవజనుడికి కొరత లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. విన్నటువంటి విశ్వాసులకి కూడా ఎటువంటి బాధలు వచ్చినా సరే ఆయన ఎదురొడ్డి అవన్నీ కూడా ఆయన మీద వేసుకుంటాడు. అందుకే 55వ కీర్తనలో కూడా 22వ వచనం అంటాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదరించును, ఆదుకొనును. హల్లెలూయా. భారం అనేది, ఆయన మాట వింటున్నటువంటి నీవు భారం అనేది దేవుని మీద వేయటము నీకు ఇష్టమైతే, నీ బాధను దేవునిపై నెట్టడం నీకు అలవాటు నువ్వు చేసుకుంటే, అలవాటు చేసుకున్నటువంటి నీకు ఆ బాధని నీ నుండి ఏ విధంగా తీసుకొని నిన్ను సమాధానకరంగా, శాంతియుతంగా ఉంచడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా ఏ ఒక్కరికి కూడా తెలియదు ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియాను పిలుచుకున్నటువంటి, ఇర్మియాను తన ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, ఇర్మియాను తన సేవకునిగా పిలుచుకున్నటువంటి దేవుడు, తన సేవకు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఇర్మియాను గురించి చెబుతున్నటువంటి, పలికినటువంటి ఆ మాటలు చాలా అమూల్యమైనవి. మరొకసారి ఆ మాటను నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 4-5వ మాట, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాడు. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. హల్లెలూయా. జనులకు I appoint you as a prophet to the nations. దేవుడు చెప్పింది ఏంటంటే జనులు, నేషన్ అంటే దేశం, దేశం అంటే ప్రజలు. అది గురజాడ అప్పారావు గారు కూడా చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మనుషులకి ఒక ప్రవక్తగా నియమించాడట. చూడండి ఎంత ప్రణాళిక ఇర్మియా వెనక దేవుడు సిద్ధపరిచాడో ఇవన్నీ ఇర్మియాకి కూడా తెలియదు పిల్ల. దేవుడి యొక్క ప్రణాళిక అవగాహన చేసుకోవాలంటే, దేవుని యొక్క ప్రేమ లేక అయినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథానికి నీవు, నేను, మనందరము అతి సమీపముగా ఉండి ఆయన మనసును అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇచ్చే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతైతే దృష్టి పెట్టి ధ్యానం చేస్తామో, ధ్యానం చేసిన వారికి మాత్రమే అవగాహన చేసుకోవడానికి దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికల్ని అర్థము చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. లేకపోతే ఏదో పైన ఆదివారం ఆచారం కనుక ఆచార రీతిగా నీవు వచ్చి విని నువ్వు వెళ్ళిపోతే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ప్రయోజనం అనేది నువ్వు అనుభవించాలంటే, ప్రయోజనం అనేది నీ ఒంటికి, నీ ఇంటికి,
నీ యొక్క గృహానికి తాకాలంటే ఆ ప్రయోజనాన్ని కలుగు చేసే ప్రభువును, ఆయన మనస్సును నువ్వు అవగాహన చేసుకునే అవకాశం దేవుడు దేని ద్వారా ఇచ్చాడంటే, తన ప్రేమ లేకైనా తన ప్రియ సంఘానికి ప్రేమ లేక అయినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథానికి నువ్వు ఎంతైతే దగ్గరగా ఉంటావు, పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతైతే అంటి పెట్టుకుని ఉంటావు, పరిశుద్ధ గ్రంథంలో ఆయన లిఖించినటువంటి వ్రాసినటువంటి మాటలను నువ్వు ఎంతైతే ధ్యానం చేస్తావో, ధ్యానం చేసినటువంటి నీవు అంతగా ఆయన మనసును అవగాహన చేసుకోవడానికి దేవుడు నీకు అంత సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఇక్కడ ఒక మాట నేను ఈ సమయంలో మీకు చెప్తాను. ప్రేమికులు ఉన్నారు, వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్లో కూడా మాట్లాడుతూనే ఉంటారు. దానివల్ల ఎంత ప్రయోజనమో నేనైతే పూర్తిగా చెప్పలేను, కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందో లేదో, ఆ విధంగా ప్రవర్తించిన వారికి కూడా పూర్తిగా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. అదేంటి తెలుసా? నా ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆయన అమూల్యమైన మాటల్ని నువ్వు విని ఆసక్తిని చూపించి ధ్యానము చేయుటకు, విన్న మాటల్ని అనుసరించుటకు, ఆ మాట ప్రకారం నువ్వు నడుచుటకు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు దేని కొరకు కూడా చింతించే అవసరం రాకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పడానికి ఇర్మియాకి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇక్కడ కారణం. పిల్లరా, హల్లెలూయా. కనుక దేవుడు నీతో మాట్లాడేటప్పుడు, దేవుడు నిన్ను పిలుచుకునేటప్పుడు పరిస్థితులు చూడక, పరిస్థితులు మార్చివేసే శక్తి కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూస్తూ ముందుకు అడుగులు వేయటానికి ఏ ఒక్క సేవకుడైతే, ఏ ఒక్క విశ్వాస అయితే ప్రయత్నము చేస్తాడు. ప్రయత్నము చేసిన వారికి పరిస్థితులు కఠినంగా, చాలా దారుణంగా ఉండేట్లు కనిపించవచ్చు, కానీ ఆయన విశాలపరిచినప్పుడు, ఆయన మార్గాన్ని సరళము చేయనప్పుడు, ఆయన అన్ని విధాలుగా కూడా ఆయన ఆదరించినప్పుడు మరి మామూలుగా పరిస్థితులు ఉండకపోయినా. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క పిలుపును, దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని తన యొక్క చేతకాని మాటలతో తప్పించుకోవాలని ఇర్మియా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, 6వ వచనం మనం చదివినట్లయితే, అందుకు అయ్యో ప్రభువు యెహోవా, నేను బాలుడినే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చాడు, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులనియూ చెప్పగలను. హల్లెలూయా. కనుక పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బాలుడిని అని నువ్వు అనొద్దు. నీవు నేను పంపు వారి యొద్దకు వెళ్ళి నేను చెప్పింది వారితో చెప్పు, నేను తోడై ఉంటాను. హల్లెలూయా. మనం నిర్గమకాండము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే మోషే కోడను దేవునితో అదే మాట్లాడు, ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడిని, నాలుగు మాంద్యం గలవాడిని, నాకు మాట తీరు సరిగా ఉండదు, నేను నచ్చివాడును, నీ మాటను స్పష్టంగా పలకలేని వాడును, నాకెందుకు ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీద నాయకత్వం ప్రభువా, ఇంకొకరు ఎంతోమంది ఉన్నారు, వారిని నేను పట్టాను. నత్తివాడి నాయకుడిగా చేస్తేనే ప్రభువు యేసు యొక్క శక్తి ఏమిటో ఇతరులకి అవగాహన అవుతుంది. అన్ని లక్షణాలు ఉన్నవాడిని వాడుకుంటే ఇతరులకి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము కలగదు ప్రియుల. అది నీకంటే నాకంటే మనందరికంటే దేవునికి బాగా తెలుసు. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయము మీకు మోషే దేవునితో పలికినటువంటి మాటలు నేను మీకు వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము ప్రియులారా చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినా నేను మాట నేర్పడిన కాను,
నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మగవాన్నే కానీ చెవిటివాన్నే కానీ దృష్టి గలవాన్నే కానీ గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించుదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏంటట? నత్తివానికి ఎలాగ మాట్లాడాలో ఏమి చెప్పాలో ఎవరు తోడై ఉంటారట? దేవుడే తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, నువ్వు దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించినప్పుడు మిగతా పనుల కొరకు నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ప్రియ సోదరి సోదరుడా, ప్రియ సేవక, తోటి సేవకులారా, నువ్వెప్పుడైతే దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపించడానికే నువ్వు ముందు రెడీగా ఉండాలి, తయారవ్వాలి. తర్వాత సంగతి అంతా కూడాను ఆయనే చూసుకుంటాడు. శిష్యులకి యేసయ్య మత్తయి సువార్త 10:20 ఓ మాట అంటారు, మీరు ఏం మాట్లాడాలో మీరు ఆలోచించిన అవసరం లేదు. ఆ సమయంలో ఏది మీరు మాట్లాడాలో అది నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో భయపడుతున్నటువంటి, ఇతరుల ముందు నిలవబడలేమనే బాధపడుతున్నటువంటి శిష్యులతో యేసయ్య చెప్పినటువంటి మాట, పిల్లరా, నేను ఇక్కడ మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయా. లేదు, మీ తండ్రి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ యువర్ ఫాదర్ విల్ స్పీక్ టు ద అదర్స్. నువ్వు ఎక్కడైతే నిలవబడతావు, వేర్ యు ఆర్ స్టాండింగ్, నువ్వెక్కడైతే నిలవబడతావో, నువ్వెవరితోనైతే మాట్లాడాలనుకుంటూ ఉన్నావో, ఆ మాట్లాడుతూ ఉండేటప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో నువ్వు ఆలోచించే అవసరం లేనే లేదు. ఎందుకు తెలుసా? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నదే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఐ ఆమ్ ఓన్లీ ద వెస్సెల్ ఆఫ్ ద లార్డ్స్. ప్రభు అయిన యేసు యొక్క పాత్రను మాత్రమే నేను. కొంతమంది అవగాహన లేక ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు నా కొరకే మాట్లాడేస్తున్నారు, నా కొరకే చెప్పేస్తున్నారు, నన్నే వేలెత్తి చూపెడుతూ ఉన్నారనుకో. ఎప్పుడు కొన్ని పొరపాటున నా ప్రియ సోదరి సోదరుడా, పొరపాటున ఆ విధంగా నువ్వు ఆలోచించు. దేవుని మాట ఎదుట నేనెంతో నువ్వు కూడా అంతే. మనందరము కూడా ఆయనకి సమానము. దేవుని మాట వింటూ ఉండేటప్పుడు నన్ను గూర్చే చెప్తూ ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావు, అది దేవుని యొక్క మాటను నువ్వు గ్రహించి ఎప్పుడైతే ఆయన మాటకు నువ్వు విధేయత చూపెడతావో, దేవుడు గొప్ప కార్యము నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఆయన కార్యాలు జరిగించి ముందుకు నడిపించి ఎక్కడ నిన్ను నిలవబెట్టాలో అక్కడ నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇర్మీయాను మనం చూసినట్లయితే 6వ వచనంలో, ప్రభువా, అయ్యో ప్రభువా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నాయనా, నా తండ్రి, నేను బాలుడు, నేను ఎలాగ ఇతరులతో మాట్లాడాలో నాకు తెలీదు. ఐ డు నాట్ నో హౌ టు స్పీక్ టు ద అదర్స్. నాకు తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలి. ఐఎమ్ టూ యంగ్, నేను చిన్నవాడును, నేను బాలుడు అంటే దేవుడు అంటాడు, do not say I am too young. The Lord said to the Jeremiah that do not say I am too young. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను బాలుడినని నీవు చెప్పవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బాలుడువైనా
నువ్వు అనుభవశాలివైనా, అనుభవం లేనివాడివైనా, లేని దానివైనా, నీ పరిస్థితి ఏదైనా ఆయన మాటని, ఆయన చెప్పమన్నది నువ్వు చెప్పడానికి ఇష్టపడితే చాలు. ఎక్కడ ఏ విధంగా ఆయన చక్రం తిప్పాలో నువ్వు జస్ట్ పాత్రగా నువ్వు నిలవబడితే చాలు, దేవుడు గొప్ప కార్యం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత్ర అన్నందుకు నాకు అపోస్తలుడైన పౌలు గుర్తుకొస్తూ ఉన్నాడు. ఒక మాట మీకు చెప్పి నేను మరలా ముందుకు వెళ్తాను ప్రియులారా. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, అందుకు ప్రభు అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అనే దానికి పుట్టినట్లు పాత్ర అయి ఉన్నాడు. హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుని పాత్రగా మారటానికి, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ ద్వారా మాత్రమే ఆయన మాట విని నిలవబడినటువంటి నిందలైనా, అవమానాలైనా, బాధలైనా, వేదనలైనా, వేలెత్తి చూపించిన వారి మధ్య, హేళన చేయి వారి మధ్య, నిందలు మోపు వారి మధ్య, రకరకాలుగా మాటలతో చిత్ర హింసలకు గురి చేయి వారి మధ్య నీ తలను పైకెత్తాలంటే, వాటి మధ్యే నీ కొరకు ఎంతో బాధలు భరించినటువంటి ప్రభు కొరకు నువ్వు నిలవబడడం నీ చేతనైతే ఆయన మామూలుగా నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యిర్మీయా ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం మొదలెట్టాడో వెంటనే తలను వచ్చాడు. ఆయన ఒక మాట నేను ఆఖరిగా చదివి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను, చూడండి. ఎప్పుడైతే యిర్మీయా తన బలహీనతను గురించి దేవుడికి చెప్పాడో, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? 8వ వచనం మనం చదివినట్టు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలా సెలవించాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటి తెలుసా? ఎవరి నోట దేవుని మాట ఉంటుందో వారికి మాత్రమే వినబడుతుంది. నువ్వు నీ సొంత ఆలోచనలతో 10 మాటలు చెప్పిన దానికంటే ఒక్క మాట దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేసుకుని ఆ మాటను మాట్లాడితే, ఆ ఒక్క మాట చాలు మనుషులు నీకు ఎదురు జవాబు చెప్పిన వారు నోరు మూయబడ్డానికి. నీకంటే జ్ఞానులు అనుకున్న వాళ్ళు, అమ్మో వీళ్ళ ముందు మాట్లాడడం మన తరం కాదనే మాట వారు చెప్పుకొని తల వంచడానికి ఆయన విలువైన మాట, శక్తి కలిగినటువంటి మాట, నిలవబెట్టే మాట, పడిపోయిన వారిని లేవనెత్తే మాట నువ్వు పట్టుకునేది పలకడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నిన్ను ఏ విధంగానైనా నిలవబెట్టగలరా. ఇక్కడ ఆ 10వ వచనంలో అమూల్యమైన మాట, పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. ఎంత దేవుని యొక్క మాట వినేవారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క భాగ్యము ఎంత అంత కాదు. పడద్రోయుట, కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు అన్నీ కూడాను ఇక్కడ ఆ ధన్యత, ఇటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని మనం సొంతం తెచ్చుకోవాలని
ఆయన మాట విని ఆయన మాట ప్రకారం సాగినప్పుడు మాత్రమే దేవుడు ఆ కార్యం చేయగలుగుతున్నారు. కనుక అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించను గాక. దేవుడి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కూడా తలలో నుంచి కళ్ళు మూసుకున్నాను. మహోన్నతుడైనటువంటి మా దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రత్యేక సమయంలో నాయన దీనుడైనటువంటి నీ దాసును మరుగుపరిచి మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ అమూల్యమైనటువంటి సందేశం మా హృదయాల్లో మీరు పదిలిపరిచి ఆయన ఫలింపచేసి మీ మాటలను అమర వేసుకునేటప్పుడు మా పరిస్థితులను నేను వేరుపరచబడతామనే విశ్వాసము నమ్మకం మా గుండె నిండా నింపి ప్రభా ఆయన ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలపరిచే మీ అమూల్యమైన మాటలు మా గుండెల్లో నాయన విత్తండి, ఫలింపచేయండి. మీ నామలో ముందుకు నడిపించండి నాయన. మీకు వందనాలు. కరోనా వైరస్ వ్యాప్తిలో దేశాలే ఆయన నలిగిపోతూ ఉన్నాయి, భయోందోళనలు గురవుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరి ద్వారా ఏం జరుగుతుందో, ఎవరి ద్వారా ఎవరికి అంటుతుందో తెలియని పరిస్థితి. ఆయన నిన్న మా వైజాగ్లో కూడా ప్రభా, మా పట్టణంలో కూడా ఒకే ఇంట్లో నలుగురికి ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిందని విన్నాను. ఆయన ఎవరికి ఏ విధంగా వస్తుందో, వారికి ఎవరి ద్వారా అది ఆయన అంటుకుందో ఎవరికి తెలియదు. కానీ అన్నీ ఎరిగినటువంటి దేవుడు, తప్పించుటకు సమర్థుడు అయినటువంటి దేవుడు. ఆయన మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మీ అద్భుతాన్ని మీరు జరిగించి నడిపించి మీరే సహాయం చేయండి. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించడానికి శ్రమించినప్పుడు ప్రతి పరిస్థితి నుండి కూడా తప్పించి మమ్మల్ని విడిపించి రక్షించి మా తలపైకి ఎత్తే దేవా, నన్ను మా ప్రియుల్ని మా కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆయన లోకంలో ఉన్న వారికి కలిగినటువంటి భయము మాకు లేకుండా ఉండటానికి కేవలము మీ యొక్క కృప మాత్రమే కారణమైన నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ భయంకరమైన దినాల్లో నైనా ప్రభా, నీ ప్రియులు ఆయన నీ సృష్టి, నీ జనాంగము మీ వైపు చూసిన ఆయన మీ నీరును ఆశ్రయించుటకు మీ కృపను మీరు దయచేయండి. అట్టి ధన్యత వారికి మీరు అనుగ్రహించాలి. అన్ని సంఘాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిలోనే నింపబడి ఆయన సమృద్ధిగా ప్రభుత్వాన్ని అందరూ ఫలించటం గొప్ప సహాయాన్ని దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఉన్న వారికి పెంచుకునే ధన్యత నాయన తండ్రి, చదువుతున్న వారికి నాయన వారి చదువుల్లో రాణింపు, చదువులు అయిపోయిన వారికి మంచి ఉద్యోగ, చదువుల్లో ఏ సబ్జెక్టులు ఎవరికైనా ఉండిపోయినట్లయితే వారు నాయన అద్భుత రీతిలో వాటిని అధిగమించే కృప మీరు దయచేయండి. మీ జ్ఞానము కుదువుగా ఉన్నాయా నన్ను అడుగుదని సెలవించిన దేవుడు వారి పక్షాన్ని ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అద్భుత రీతిలో బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి అతి త్వరలో నాయా పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క యవనస్తురాలు సిరుపరిచి నాయన ఏ ఒక్కరు నిరాశ నిస్పృహలో గురి కాకుండా మీ నామాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూస్తూ ముందుకు సాగుతారు. సహాయం చేయండి. పడిపోయిన వారిని చూసి పడిపోకుండా ప్రభావ లేవనెత్తే మీ వైపు చూస్తూ నాయన పడిపోయిన వారిని లేవనెత్తే మీ పాత్రలుగా మారుటకు మీ కృపను దయచేయండి. ఇరిమియా ఇచ్చినటువంటి ధన్యత మాకు అందరికి కూడా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ గత ప్రభావాలు ఆరోపించుకున్నాను. యేసు నామములు అడిగి పొందిగున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సులువు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విషయం కలుగుతాక, అపాయకి నాశనం కలుగుతాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్ని చేరినటువంటి మనందరికీ, సర్వలోకంలో ఆయన పిల్లలందరికీ, మరి ముఖ్యంగా కరోనా వైరస్ అంటుకొనిన ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలం నడిపించడం కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.